హలో అండి. మజ్జిగ మిరపకాయలు తయారీ విధానం. ముందుగా 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకొని ఇలా కారం లేనివి ఇలా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి. నీట్గా 2 టైమ్స్ కడిగిన తర్వాత కత్తితో అన్ని ఘాట్లు పెట్టుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పెరుగు తీసుకొని ఒక పాత్రలో వేసి మజ్జిగ చేయాలి. ఇలా మజ్జిగ చేసిన తర్వాత ఈ ఘాట్లు పెట్టినవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, రాళ్ళ ఉప్పు వేయాలి అండి. రాళ్ళ ఉప్పు కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ దీంట్లో వేసేయాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. పప్పుచారులోకి, పప్పులోకి చాలా బాగుంటాయండి. ఈ సమ్మర్లో చేసి పెట్టుకుంటే 1 ఇయర్ స్టోరేజ్ ఉంటాయి. ఇలా సాల్ట్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ దీంట్లో వేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ అన్నీ మజ్జిగలో వేసేసి మూత పెట్టేస్తే మళ్ళా రోజు మార్నింగ్ తీసేసి ఎండలో పెట్టుకోవాలి. నైట్ అంతా అలానే ఉంచాలి. చిక్కటి మజ్జిగ తీసుకోండి, వాటర్ ఎక్కువ వేయద్దు. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచిన తర్వాత మళ్ళా రోజు మార్నింగ్ మిద్దె పైకి వచ్చేసి ఇలా ఒక పేపరు నీట్గా ఇలా పరిచి పేపర్లో ఈ మిర్చి అన్నీ ఆరబెట్టుకోవాలి అండి. అన్నీ తీసేసి దూరంగా పెట్టి అన్నీ ఆరబెట్టుకోవాలి ఎండలో. ఇలా అన్నీ ఆరబెట్టేసి ఈవినింగ్ వరకు అలానే ఉంచండి. ఈ మజ్జిగ పక్కన మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఈవినింగ్ చూసేసరికి మిరపకాయలు వెండి ఉంటాయి.